హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రై మామూలుగా ఉండదండి, ఈ స్టైల్లో చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది. నేనైతే ఎప్పుడు మా పిల్లలకైతే ఇలానే చేసి పెడతా అండి. టేస్ట్ బాగుంటుందండి. గుడ్డు అయితే మనకు చూడండి సపరేట్గా ఆమ్లెట్ తిన్నట్టు ఉంటుందండి. మనకి సపరేట్గా అంత నీట్గా వచ్చిందండి. సరే అండి, ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, సబ్స్క్రైబ్. నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత మన కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను అండి. 4 ఎగ్స్, ఎందుకంటే మేము 4 మెంబర్స్ అని 4 ఎగ్స్ తీసుకున్నాను అండి. మనం ఆయిల్లో ఇంకేం వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఆయిల్లో ఓన్లీ ఎగ్సే వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై అయితే చేయండి. ఆయిల్లో ఎగ్ బాగా డీప్ ఫ్రై అయ్యి మనకు మొక్క అయితే బాగా రౌండ్గా చాలా పెద్ద పెద్ద మొక్కలుగా మనకు సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఎగ్ టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. అంత బాగుంటుంది. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఆయిల్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అంతేనండి. 1 స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో బాగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. చూడండి మనకు ముక్కలన్నీ బాగా విడిపోయి చాలా పెద్ద పెద్ద ముక్కలుగా కనబడుతున్నాయి కదండి. ఇవేనండి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకైతే అచ్చం కోడిగుడ్లతో తిన్న ఫీలింగ్ కలిగిద్దండి. గుడ్డు ఫ్రై ఇలా చేసుకోండి, పిల్లలు పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. తర్వాత నేనైతే వేరే గిన్నెలోకి ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఇట్లా తీసుకున్నానండి వేరే గిన్నెలోకి. తర్వాత మళ్ళీ అదే కళాయిలోనే మళ్ళీ మనం ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే ఆ కళాయిలో అయితే మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొత్తిమీర, మిర్చి, ఉల్లిపాయలు మొత్తం కలిపి వేస్తున్నాను. మీరు కూడా ఇలానే చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్లో అన్ని ముక్కలు కలిసే విధంగా బాగా మనం గరిటెతో అయితే బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం 4 టేబుల్ స్పూన్ నేనైతే సాల్ట్ తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. మా పిల్లలైతే ఈ వంట నేను చేసిన తర్వాతే వాళ్ళు తిన్నారు. టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అన్నారు. మాకు ఇప్పుడు ఇలానే చేయని అన్నారు వాళ్ళైతే. సరే అని చెప్పాను నేనైతే. సరే అండి. తర్వాత మళ్ళీ పసుపు అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, కొంచెం బాగుంటుంది కలర్ లుక్ రావడానికండి. పసుపు వేసుకోవడం వల్ల మనం అన్నంలో కూడా మనకు బాగా కనబడిద్దండి, బాగా కలర్ఫుల్గా. ఈరోజు పిల్లలు మన కలర్ఫుల్గా ఉంటేనే ఏదైనా ఇష్టంగా తింటున్నాను. తర్వాత ఒక్క ఎగ్ తీసుకున్నా అండి, అది కూడా టేస్ట్కి అండి. ఒక ఎగ్ అనేది మళ్ళీ మనం ఆనియన్స్ ముక్కలో ఇలా ఒక ఎగ్ అయితే ఖచ్చితంగా మనం ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా తీసుకున్న ముక్కలను కూడా మనం ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అన్ని ముక్కలు మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎగ్గు ముక్కలు ఎంత సపరేట్గా విడిగా ఎంత బాగా కనబడుతున్నాయో చూడండి వీడియోలో. తర్వాత నేను 4 టేబుల్ స్పూన్ కారం అయితే నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకున్నాను. కారం అయితే కూడా కరెక్ట్గా సరిపోయిద్దండి. స్పైసీగా ఉన్న వాళ్ళకి, స్పైసీ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఖచ్చితంగా మీడియం అండి మెజర్మెంట్ అండి. 2 టేబుల్ స్పూన్ కారం కరెక్ట్ మెజర్మెంట్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి కారం వేసిన తర్వాత మళ్ళీ అలా మొత్తం మొక్కలు కలిపే విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా ఎగ్ కూడా చూడండి ఎంత నీట్గా కనబడుతుందో. వీడియో నచ్చితే లైక్ అండి.